హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి అక్బరీ దర్బార్ కా సాహిత్య లేదా అక్బరీ సాహిత్య కా అక్బరీ దర్బార్ కా కావ్య దీనిలో భాగంగా మరి పార్ట్ 1 వీడియోలో చతుర్భుజ దాస్, పృథ్వీరాజ్, కవివర్ గంగ్, బీర్బల్ మరి ఈ నలుగురు గురించి తెలుసుకున్నాం. మరి తర్వాత ఈ వీడియోలో మనం రహీం, తాన్సేన్ మొదలైన కవుల గురించి తెలుసుకోవచ్చు. సో रहीम के दोहे చాలా ప్రసిద్ధ नीति परक दोहे के साथ साथ कृष्ण से संबंधित अनेक सामाजिक दोहे भी इन्होंने लिखी है. రహీము మరి ఎక్కువగా నీతితో కూడినటువంటి పద్యాలతో పాటు సామాజిక పద్యాలు మరి కృష్ణ భక్తికి సంబంధిత పదో भी इन्होंने लिखे हैं. रहीमन देखी बड़ेन को, रहीमन देखी बड़ेन को लगुना दीजिए डारी, जहाँ काम आवे सुई कहाँ करे तरवारी, जहाँ काम आवे सुई कहाँ करे तरवारी. रहीमन दागा प्रेम का, रहीमन दागा प्रेम का मत तोड़ो झटकाए, टूटे से फिर ना जुरे, जुरे तो घाट पर जाए. సో నీతి పరక్ మనం మరి మన పుస్తకాల్లో ఆయన రాసినటువంటి ఆ యొక్క దోహలో మరి ఎటువంటి నీతి మనకి కనిపిస్తుందో మనకి అందరికీ కూడా తెలుస్తుంది. అందుకే రహీంని మహాకవి కూడా అని అన్నారు. ఓకే, రహీం కవికే సాత్ సాత్ ఒక యోద్ధా भी थे. కవితో పాటు ఈయన ఒక యోద్ధా కూడా. ఎందుకంటే ఈయన అక్బర్ పరిపాలనలో ఒక భాగస్వాముడు. అక్బర్ యొక్క శాసనమే ఏ भी एक भाग है పరిపాలనలో. ఎందుకంటే ఈయనకి అక్బర్ చూడండి, అక్బర్ పాటన్ అంటే గుజరాత్లో ఉంది, పాటన్కి జాగీర్ని చేశాడు. అదేవిధంగా అజ్మేర్కి సుబేదారి, రణతంబోర్ కా కిలా ఇనే సౌపాయే. అలాగా 3 ప్రాంతాల యొక్క అధికారం కల్పించడం జరిగింది అక్బర్. ఏంటండి, पाटन की जागीरदारी बना दिया ने और अजमेर की सूबेदारी बना दिया. रणथंभौर का किला भी इनके अधीन में था. सो कवि रहीम कूटनीतिज्ञ और सेनापति भी थे, दानवीर, कला प्रेमी, साहित्यकार, एक ज्योतिष भी थे. रहीम एक ज्योतिष्य गुड़ा. क्यों इन्होंने लिखा है ज्योतिष का ग्रंथ केट कौतक जातकम, केट कौतक जातकम. ज्योतिष ग्रंथ भी इनका ज्योतिष ग्रंथ भी बहुत प्रसिद्ध हुआ है. केट कौतकम जातकम, केट कौत जातकम अने ग्रंथम కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ओके, सो रहीम का पूरा नाम क्या है? अब्दुल रहीम खान ये खाना. రహీం యొక్క పూర్తి పేరేటండి అబ్దుల్ రహీం ఖాన్ ఏ ఖానా లేదా ఖాన్ ఖానా అబ్దుల్ రహీం అని కూడా అనొచ్చు. ఖాన్ ఏ ఖానా అబ్దుల్ రహీం అని అనవచ్చు, లేదా అబ్దుల్ రహీం ఖాన్ ఏ ఖానా అనొచ్చు. ఓకే, इनका जन्म हुआ 1556 ईस्वी में लाहौर यहाँ पाकिस्तान, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్. మరి అప్పట్లో మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇటువైపు శ్రీలంక ఇదంతా కూడా భారతదేశమే, అఖండ భారతదేశం. సో लाहौर में इनका जन्म हुआ और मृत्यु 1638 में चित्रकूट में हुआ है. కొన్ని పుస్తకాల్లో ఢిల్లీ అని ఉంటుంది, ఢిల్లీ అని కూడా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి మనకి ఎగ్జామినేషన్లో అడగడు, ఇలాంటి సందిగ్ధ ఉన్నాయి. సో మనకి చిత్రకూట్ కానీ ఢిల్లీ కానీ ఈ రెండు కూడా కరెక్టేనండి. ఢిల్లీ కూడా కరెక్టే, కానీ కొంతమంది విద్వాన్ల ప్రకారం ఢిల్లీ అన్నారు, కొంతమంది అంటే చిత్రకూట్ అన్నారు. సో 1638 इनकी मृत्यु हुई. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది 1556 1556 लाहौर, 1556 लाहौर में इनका जन्म हुआ है. इनका पिता का नाम क्या है? बैराम खान. पिता का नाम क्या है? बैराम खान. और माता का नाम सुल्ताना बेगम. माता का नाम क्या है? सुल्ताना बेगम. और पत्नी भी है, इनकी पत्नी का नाम महाबानो. पत्नी का नाम क्या है? माहबानो. माना जाता है कि पिता बैराम खान हुमायूं की सेनापति थे. यानी हुमायूं के सेना में कार्य किया करते थे. అంటే హుమాయు సేనా ఈయన తుర్కీ రాజవంశానికి చెందినవాడు. ఎవరండి? బైరామ్ ఖాన్ తుర్కీ రాజవంశానికి చెందినవాడు. ఈయన హుమాయూన్ యొక్క సైన్యంలో పనిచేసేవాడు ఒక సేనాపతిగా.
సో హుమాయూన్కి ఈయన ఎంతో సహకారం చేశాడు. అంతేకాకుండా రాజ్యాన్ని కూడా యుద్ధంలో విజయానికి కూడా ఈయన ప్రధాన పాత్ర పోషించాడు. ఎవరు? బైరామ్ ఖాన్. ఎవరికి? హుమాయూన్కి. ఓకే. అయితే బైరామ్ ఖాన్ అక్బర్ కే సంరక్షక్ भी थे. బైరామ్ ఖాన్ అక్బర్ కే సంరక్షక్. సో బైరామ్ ఖాన్ మరి అక్బర్ని సుమారు 13 సంవత్సరాల వయసులోనే అక్బర్ని చక్రవర్తిని చేసేశారు. సో అక్బర్ని కొంత వయసు వచ్చే వరకు, కిశోరావస్థ వచ్చే వరకు కూడా ఈయనే సంరక్షకుడిగా ఉన్నారు. ఎవరు? బైరామ్ ఖాన్. బైరామ్ ఖాన్ అక్బర్ కే సంరక్షక్ भी थे. బైరామ్ ఖాన్ అక్బర్ కే సంరక్షక్ भी थे. అయితే బైరామ్ ఖాన్ ఒక దర్గా వెళుతున్నప్పుడు ఏంటంటే అఫ్ఘానీ ఏం చేస్తారంటే ఈయన వెనక నుంచి కత్తితో పొడిచి ఈయన చంపేస్తారు. ఎవరిని? బైరామ్ ఖాన్ని. సో బైరామ్ ఖాన్ని చంపేసిన తర్వాత ఈ వార్త ఎవరు తెలుస్తుంది? అక్బర్కి తెలుస్తుంది. సో బైరామ్ ఖాన్ ఈ హుమాయూన్ ఏంటంటే जमाल खान की बड़ी बेटी को विवाह करता था. बड़ी बेटी से उन्होंने विवाह किया है. ఎవరు? हुमायूं जमाल खान की बड़ी बेटी को विवाह किया. हुमायूं किसके साथ किया? जमाल खान की बड़ी बेटी से विवाह किया. పెద్ద కూతురితో అంటే జమాల్ ఖాన్ యొక్క పెద్ద కూతురిని వివాహం చేసుకున్నారు. ఎవరు? హుమాయూన్ చేసుకున్నారు. బైరామ్ ఖాన్ ఎవరు చేసుకున్నారు? బైరామ్ ఖాన్ ఎవరు చేసుకున్నారంటే ఈ జమాల్ ఖాన్ యొక్క చోటీ బేటీ సే వివాహ కియా తా. అంటే బైరామ్ ఖాన్ యొక్క చోటీ బేటీ వివాహం అంటే మా అక్బర్కి ఏమవుతుంది? పిన్ అవుతుంది కదా. మౌసికా బేటీ, అక్బర్ का मौसी का बेटी कौन है? रहीम. सो इसका नाम, छोटी बेटी का नाम क्या है? सुल्ताना बेगम. क्या है? सुल्ताना बेगम और बहराम खान का पुत्र सुल्ताना बेगम और बहराम खान का पुत्र कौन है? रहीम. सुल्ताना बेगम बहराम खान का पुत्र कौन है? रहीम. సో ఈ యొక్క బైరామ్ ఖాన్ చనిపోయిన తర్వాత ఆ వార్త మరి అక్బర్కి తెలిసిన తర్వాత అక్బర్ రహీంని తన వద్దనే ఉంచుకున్నాడు. ఉంచుకొని కుమారుల్లా భావించాడు. సో పుత్ర కే సమాన్ ఉनको సంరక్షణ కియా హై. పుత్ర కే సమాన్ ఉनको పాలన పోషణ కియా హై. రహీంని తనే చదివించుకొని తనే మరి విద్యా బుద్ధులని నేర్పి తన దగ్గరే ఉంచుకున్నారు. ఎవరినండి? కవి రహీంని ఎవరు ఉంచుకున్నారు? అక్బర్. ఓకే. अकबर उन्हीं के पास रखकर उन्हीं की वह शिक्षा दीक्षा देकर उन्हीं की पालन पोषण किया है. और సుల్తానా బేగం కూడా మరి అక్బర్ దగ్గరే ఉండిపోయింది. భర్త చనిపోయిన తర్వాత, బైరామ్ ఖాన్ చనిపోయిన తర్వాత సుల్తానా బేగం కూడా మరి అక్బర్ దగ్గరే ఉండిపోయింది. ఇది రహీం యొక్క జీవన్ సంబంధిత కుछ ముఖ్య అంశ. తర్వాత మనకి రహీము महाबानु विवाह చేసుకుని. ఎవరిని? महाबानो. सो पत्नी का नाम क्या है? महाबानो. अब्दुल का रहीम का पूरा नाम क्या है? अब्दुल रहीम खान. ये खाना 1556 में इनका जन्म हुआ है लाहौर में. मृत्यु 1638. इनके पिता का नाम क्या है? बहराम खान. माता का नाम सुल्ताना बेगम. पत्नी का नाम क्या है? महाबानो. इनकी प्रमुख और अकबर ने इनके अकबर ने इन्हें मीर्जा खान का उपाधि भी दी है. मीर्जा खान అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అక్బర్ ఈయనకి మీర్జా ఖాన్ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఈయన మరి అక్బర్ ఆస్థానంలోనే పార్సీ, అరబీ, తుర్కీ, బ్రజ్, అవధి మరి అనేక భాషలపై పట్టు సాధించాడు. సో ఈయన యొక్క రచనలన్నీ కూడా కాకపోతే బ్రజ్ అవధి భాషలోనే మరి రాయడం జరిగింది. కావ్యాలన్నీ కూడా బ్రజ్ అవధిలోనే రాసినాయి. ఈయన అనేక గ్రంథాలు రాశారు. సో ఆ గ్రంథాల్లో ప్రముఖమైన రచనలు ఏంటంటే నగర్ శోభ. ప్రముఖ రచన క్యా హై? నగర్ శోభ, బరవై నాయికా భేద్, కేట్ కౌతుక్ జాతకం. నగర్ శోభ, బరవై నాయికా భేద్, కేట్ కౌతుక్ జాతకం. ఈ నగర్ శోభ అనేది మహిళాओं से संबंधित है. మహిళల యొక్క మరి మహిళల అత్యాచారానికి గురవుతుంటే మరి మహిళలకి సానుభూతిగా రాయడం జరిగింది. एक संकुचित नगर के बारे में लिखा है और इसमें महिलाओं का अत्याचारों के बारे में इनका वर्णन हो. इसमें नगर शोभा में वर्णन हुआ है. नगर शोभలో మహిళల్ని
తక్కువ చూపు చూడడం, మహిళల యొక్క ఇబ్బందుల్ని ఇందులో చెప్పడం జరిగింది. ఇందులోనండి నగర శోభ, కిస్మే నగర శోభ. తర్వాత భరవై నాయికా భేద్. భరవై అనేది ఒక ఛందస్సు. హిందీ చందో మే భరవై సబ్సే చోటా చంద్ మానా జాతా హై. భరవై అనేది అన్నిటికంటే చిన్న ఛందస్సు, అన్నిటికంటే చిన్నది. సో భరవై నాయికా భేద్. తులసీదాస్ इसी से प्रभावित होकर, तुलसीदास इसी से प्रभावित होकर क्या ग्रंथ लिखा है? భరవై రామాయణ్. భరవై రామాయణ్ అనేటువంటి తులసీదాసు మరి రహీం యొక్క గ్రంథం చూసి భరవై రామాయణ్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఎవరండి? తులసీదాస్. రహీం కా భరవై నాయికా భేద్ को देखकर पढ़कर प्रभावित होकर तुलसीदास ने भी क्या लिखा? భరవై రామాయణ్. ఓకే, భరవై నాయికా భేదం చూసి భరవై రామాయణ్ కూడా తులసీదాస్ రాశాడు. సో ఈయనకు ఒక జాతక గ్రంథం, ఇनका జాతక గ్రంథ क्या है? केट कौतक जातकम. केट कौतक जातकम. सो एक मुसलमान कवि होते हुए भी कृष्ण भक्ति में इनका मन लीन हो गया. ఒక ముస్లిం కవి అయినప్పటికీ కూడా సో ఈయన కృష్ణున్నే ప్రార్థించేవాడు. అందువల్ల ఈయనకి కృష్ణ భక్తి సాగులో పెట్టడం జరిగింది. కృష్ణుని ఈయన ప్రార్థించేవాడు. ఎందుకంటే అక్బర్ అనేది ధర్మనిరపేక్ష. అక్బర్ ఏంటంటే ధర్మనిష్ఠ, అన్ని ధర్మాలకి అన్ని మతాలకి సమాన ప్రాతినిధ్యం కల్పించి కాబట్టి సో ఈయన ఇస్లామీ అయినప్పటికీ కూడా, ఇస్లామీ ధర్మాన్ని పాటించినప్పటికీ కూడా ఈయన కృష్ణున్నే ప్రార్థించేవాడు. కృష్ణునే తన దైవంగా కొలిచేవాడు. ఎవరండి? కవి రహీం. ఓకే, ఇవి ముఖ్యమైనటువంటి కవి అక్బర్ రహీంకి సంబంధించి ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకసారి చూడండి, అక్బర్ का पूरा नाम क्या है? कानकाना अब्दुल रहीम या अब्दुल रहीम कानकाना. 1556 में लाहौर में इनका जन्म हुआ है. सो पिता का नाम बहराम खान है, माता का नाम सुल्ताना बेगम और पत्नी का नाम क्या है? महाबानो. ओके, इनकी प्रमुख रचनाएं क्या है? नगर शोभा, भरवई नायिका भेद, केट कौतक जातकम. సో మనకి ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే, रहीम का, कवि रहीम का ज्योतिष्य ग्रंथ क्या है? कवि रहीम का ज्योतिष्य ग्रंथ क्या है? केट कौतक जातकम. केट రామాజ్ఞ ప్రశ్నావళి. తులసీదాస్ కూడా ఈ జ్యోతిష గ్రంథం ఒకటి రాయడం జరిగింది. అదేంటంటే రామాజ్ఞ ప్రశ్నావళి. అదేవిధంగా ఇక్కడ రహీం కూడా కేట్ కౌతక్ జాతకం. కేట్ కౌతక్ అంటే ఇది ఒక జ్యోతిష గ్రంథం అండి. సో ముస్లిం అయినప్పటికీ కూడా జ్యోతిష్యమే ప్రభావితుడైన, జ్యోతిష్యం అంటే జ్యోతిష్యం ఎవరు ఎక్కువ నమ్ముతారు? హిందువులు జ్యోతిష్యాల ప్రకారం, జ్యోతిష శాస్త్రం ప్రకారం మరి కర్మకాండలు కానీ, మరి దైనందిన కార్యక్రమాలు కానీ, వివాహాలు కానీ చేసుకుంటూ ఉంటారు. సో జ్యోతిష్యం మీద అపారమైన నమ్మకం ఎవరికి? హిందువులకి. కానీ ఒక ముస్లిం కవి అయిన ముస్లిం శ్రేష్టమైనటువంటి గ్రంథాన్ని రాశాడు, కేట్ కౌతక్ జాతకం. చాలా ప్రసిద్ధి చెందింది జాతక గ్రంథంలో కేట్ కౌతక్ జాతకం. సో తర్వాత కవి तानसेन महासंगीतकार थे. दरबारी कवियों में, अकबर के दरबारी कवियों में महान संगीतकार थे, इसलिए इन्हें नवरत्नों में एक मान गए. नवरत्न कौల్లో ఈయన కూడా ఒకటిగా ప్రఖ్యాతి చెందారు. सो महान संगीतकार है. ये राग भैरवी राग के लिए प्रसिद्ध माना जाता है. राग भैरवी राग के लिए प्रसिद्ध माना जाता है. राग भैरवी మనకి సంగీతంలో రాగాలు అనేక రాగాలు ఉంటాయి. దీపక్ రాగ్, మల్హా రాగ్, ఇలా రకరకాల రాగాలు ఉంటాయి. ఈ రాగ భైరవి అనేది జగానేక రాగ్ అంటే మేల్కొల్పే రాగం అని చెప్తారు. మేల్కొల్పేది అంటే వ్యక్తుల్ని మేల్కొల్పేది. జగానేక రాగ్ కహా జాతా హై. క్యా హై? రాగ భైరవి. అదేవిధంగా దీపక్ రాగ్ ఉందనుకోండి, అది ఓజస్ అంటే వ్యక్తుల్లో ఒక ప్రోత్సాహాన్ని నింపేది, ఉత్సాహం నింపేది ఏంటంటే దీపక్ రాగ్. అదేవిధంగా మల్హా రాగ్. ఈ మల్హా రాగాన్ని ఆలపిస్తే వర్షం కురుస్తుందని కూడా ఒక నమ్మకం ఉంది. ఇలా రాగాలు అనేక రాగాలు ఉన్నాయి. సో అందులో మనకి రాగ భైరవి ప్రసిద్ధ మానా జాతా హై. कौन? तानसेन. सो दरबारी कवियों में महान संगीतज्ञ थे और इनका जन्म ग्वालियर में मकरंद पांडे के वंश में इनका जन्म हुआ. मकरंद पांडे के वंश में इनका जन्म हुआ है ग्वालियर में. ये वास्तव में हिंदू है तानसेन, लेकिन मुस्लिम शहजादी से प्रेम करने के चक्कर में इस्लाम धर्म का कबूल कर दिया है. मुस्लिम యువతని మరి ముస్లిం ఒక మహిళని ఈయన ప్రేమించి ప్రేమలో పడ్డం కారణంగా, ముస్లింని ఆ యువతని ప్రేమించడం కారణంగా ఈయన పూర్తిగా తన ధర్మాన్నే చేంజ్ చేసుకున్నాడు. అంటే హిందూ ధర్మం నుంచి ఇస్లాం ధర్మంకి మారిపోయాడు. ఓకే, मुस्लिम की शहजादी के प्रेम के चक्कर में क्या हुआ? इस्लाम धर्म का कबूल कर दिया. कौन? तानसेन. सो द्रुपद राग भैरवी అనేది ध्रुपद शैली లో పాడతారు. ध्रुपद शैली के गायक रहे
राग भैरवी के लिए प्रसिद्ध है। इनकी प्रमुख रचना भी है संगीत सार, इनकी రచనలు సంగీత సార్, గణేష్ స్తోత్ర, రాగమాల. మనకి తెలుస్తుంది సంగీత్ అంటే తాన్సేన్, ఇక్కడ రాగ్ అన్న తాన్సేన్ మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేవచ్చు. అదేవిధంగా గణేష్ స్తోత్ర, స్తోత్ర అంటే శ్లోక్ అండి, స్తోత్ర అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శ్లోకాలు. తర్వాత వనో స్తోత్ర ఉంది, ఇలా కూడా రాయొచ్చు స్తోత్ర. ఏ స్తోత్ర भी है స్తోత్ర. ఈ స్తోత్ర వేరండి. ఈ స్తోత్ర అంటే జాన్కారీ అని అర్థం. ఈ స్తోత్ర అంటే జాన్కారీ అంటే ఇన్ఫర్మేషన్. ఈ స్తోత్ర అంటే అప్పుడు జరిగినటువంటి స్తోత్ర అని అంటాం. ఈ స్తోత్ర వేరు, ఈ స్తోత్ర అంటే శ్లోక్ అని అర్థం. అని గణేష్ भगवान गणेश जी का श्लोक भी इन्होंने लिखा है और रागमाला संगीत सार इनकी प्रमुख रचनाएं है. సో అక్బరీ దర్బార్ की సాహిత్యకి సంబంధించి ఈ ముఖ్యంగా 6 రచనలు మనం ఈ 6 కవుల గురించి తెలుసుకుంటే చాలు, మిగతా మనకి అనవసరం. సో ఈ 6 కవుల నుంచి మన నిమ్నలిఖిత కవిयों में अकबरी दरबार का कवि कौन है అని అడగవచ్చు. ఓకే, कौन? चतुर्भुज दास, कविवर गंग, तानसेन, బీర్బల్, కవి రహీం, వీళ్ళందరూ కూడా మనకి అక్బరీ దర్బార్లో వస్తారు.